హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకేబిఎం అవర్ వ్లాగ్. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి చిలకలగూడ బోనాల పండుగ జాతర ఎట్లా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తా, చూసేయండి. ఇదైతే మేము చూసిన ఫస్ట్ అమ్మవారి పలారం బండి. ఇది కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే అనమాట. సో మీకు దగ్గర నుంచి చూపిస్తా, చూసేయండి. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు పలారం బండి. అండ్ అమ్మవారిని చూసేయండి. అండ్ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, బట్ అయినా నేను చెప్తాను అనమాట. ఏంటంటే పలారం బండిలో అమ్మవారిని పూజ చేస్తారు. సో అది ఒక ఫ్యామిలీకి లేదా ఎవరికైనా ఆచారం ఉంటే పలారం బండి తీయచ్చు. అది కూడా 2 మేక పొట్టేళ్ళతోటి తీయాలి, గొర్రె పొట్టేళ్ళు అనుకుంటా. అండ్ అట్లా తీసి అమ్మవారికి తొట్టెలు కానీ పలారం బండి కానీ ఇట్లా అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటారు. లైక్ చాలా గ్రాండ్గా తీస్తారనమాట అది. అండ్ మాకైతే బోనాలు లేవు అండ్ పలారం బండి లేదనమాట. అంటే మాకు అచ్చి రాలేదు, సంథింగ్ వాళ్ళు ఏమంటారు, మా నాన్నమ్మ వాళ్ళ నుంచి బోనాలు చేయం మేము, కానీ మేము శాఖ పోస్తామన్నమాట. అండ్ సెకండ్ పలారం బండి ఇది మేము చూసింది. చూడండి ఎంత గ్రాండ్గా తీసిరో. అక్కడ శివుడు విగ్రహాలు అమ్మవారివి పెద్దవి పెట్టిర్రు. ఇంకా ఇది థర్డ్ పలారం బండి మేము చూసినది. అసలు ఆ అమ్మవారి దగ్గర సాంబ్రాణి పొగేస్తారు. ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. ఇట్లా అమ్మవారి పలారం బండి పక్కనకి వెళ్తుంటేనే మనకి ఇట్లా స్మెల్ అనేది వస్తుంది, ధూపం స్మెల్ సూపర్ ఉంటుంది. చూడండి పోతరాజులు. అండ్ పోతరాజులు అయితే చాలా బాగా రెడీ అయిన ఉండే ఈసారి. దిస్ ఈజ్ ద 4th పలారం బండి మేము చూసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి. అండ్ ప్రతి పలారం బండికి అట్లా గొర్రె పొట్టేలని పెడతారు. అండ్ కొంతమంది మాత్రం మామూలుగా గుంజుకొని పోతారు. ఇట్లా మా మమ్మీ అయితే ఇంకా ముందుకు పోతున్నాం. సో వెల్కమ్ టు చిలకలగూడ ఏమంటారు జాతర, బోనాల పండగ అనమాట. ఇక్కడ నుంచి చిలకలగూడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి బోనాలు జాతర అనమాట. ఈ ఏరియా స్టార్ట్ అవుతుంది. చూసిరా ఫస్ట్ రాగానే ఏమంటారు, రంగుల రత్నం అంటారు దీన్ని, అందరికీ తెలుసు అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా జాతర వైబ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈడికెళ్ళి మీకు వీడియో మొత్తంలో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ దూరంలో చూస్తే ఎగ్జిబిషనే ఉంది, లైక్ పెద్ద జైంట్ వీల్ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే నా సరౌండింగ్స్ మొత్తం ఇంకా షాప్స్ తోటి బొమ్మలతోటి ఇట్లా నిండిపోయిందనమాట. ఫస్ట్ అయితే మేము ఈడికెళ్ళి అమ్మవారి గుడికి పోతాం, చిలకలగూడ అమ్మవారి గుడికి పోయి దర్శనం చేసుకొని రావాలన్నమాట. ఆ వీడియో కూడా పెట్టినాను, అంటే ముందు వస్తుంది. సో అప్పటి వరకు మేము వెళ్ళే దారిలో చూసిరా ఎన్ని షాప్స్ అంటే లైక్ చాలా షాప్స్ ఉంటాయి. అంటే మేము జాతర జరుగుతుంది చిలకలగూడలో స్పెషల్ అనమాట. చాలామందికి ఆ ఏరియాలో ఎవరికున్నా మోస్ట్ అందరికీ తెలుస్తుంది. అండ్ మేము చిన్నప్పటి నుంచి జాతరకి వస్తామన్నమాట. మీకు ఏది కావాలన్నా చాలా ఏమంటారు తక్కువ దొరుకుతుంది ఈ జాతరలో. అండ్ నా ముంగట లైక్ నా రైట్ సైడ్ అనమాట జాతరలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అది కొన్ని ఇయర్స్ నుంచి పెట్టిర్రు. అండ్ చూసే మీద మొత్తం డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేసిర్రు. కామన్ ఇంకా హైదరాబాద్లో ఈ డెకరేషన్ ఈ మాత్రం అనేది కామన్ ఏంది, ఇంకా బాగా చేస్తారు. ఇంకా యూత్ మాత్రం ఫుల్ డ్యాన్సులు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ. బాయ్స్కి ఏముంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మేమైతే ఫస్ట్ గుడి దగ్గరకు వచ్చేసినాం, పూలు కొనుక్కున్నాం అనమాట. మా మమ్మీ పూలు కొని ఇచ్చింది. సో చూసిరా. అండ్ ఈ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం, నాకేంది అందరికీ ఇష్టం గర్ల్స్కి. సో ఇంకా అట్లా మేము గుళ్ళకి వెళ్ళిపోయినాం లోపలికి. ఇక్కడ చూస్తే మీకు ఇదే అనమాట చిలకలగూడ అమ్మవారి గుడి. అండ్ ఈ గుళ్ళో అమ్మవార్లు వచ్చేసి పోచమ్మ తల్లి, శ్రీ పోచమ్మ తల్లి, ఇంకా శ్రీ కట్టమైసమ్మ తల్లి ఉంటారు. ఫస్ట్ వచ్చేసి పోచమ్మ తల్లి, సెకండ్ కట్టమైసమ్మ పక్కనే ఉంటారు. ఇది అన్నమాట గుడి యొక్క డెకరేషన్. చాలా బాగా చేస్తారు ప్రతిసారి ఇక్కడ డెకరేషన్. మేము అనుకోలేదు, బట్ అప్పుడే పోతరాజులు వచ్చారు గుళ్ళకి అనమాట. సో పోతరాజులు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ గుడిలో కొన్ని ప్రదక్షిణలు చేస్తారు, బ్యాండ్తో సహా డప్పులు కొట్టుకుంటూనే ప్రదక్షిణలు చేస్తారనమాట. ఇంకా ఇట్లా పోతరాజులు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. ఒక 3 or 5 చేస్తారు, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఆ డప్పుల సౌండ్, ఇట్లా పోతరాజులు వెళ్ళడము అది చూస్తుంటే మనకి మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎవరైనా చూస్తూనే ఉంటారు అట్లా. ఇంకా ఇక్కడ చూస్తే
అమ్మవారికి కొంచెం గుడికి బయట ఒక అమ్మవారి విగ్రహం ఉంది, లైక్ దుర్గామాత విగ్రహం అనమాట. నేనైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా ఇట్లా. ఇంకా నేను మా మమ్మీ గుళ్ళో ఇట్లా ఒక వీడియో. ఆ తర్వాత ఇక్కడ చూస్తే యజ్ఞగుండం అనమాట. ఇక్కడ అమ్మవారికి యజ్ఞం కూడా చేస్తారు. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇంకా మేము అట్లా బయటికి వస్తుంటే పోతరాజులు ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అండ్ పోతరాజులు వాళ్ళ చేతిలో ఉన్న యారపట్టాలు అంటారా లేకపోతే కొరడాలు ఏదైనా అంటారు. సో వాటితోటి మనకి ఆశీర్వాదం ఇస్తారనమాట, వీపులో ఇట్లా కొట్టుతూ లేదా ఇట్లా దండలాగా వేస్తూ. మేము కూడా పోతరాజుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోయినాం. బయటికి వెళ్ళంగానే ఇంతకు ముందుకు చూసిన పలారం బండి ఇంకా అమ్మవారి గుడి ముందటికి వచ్చేసింది అనమాట. ఇంతకుముందుకి లోపల అమ్మవారిని చూడలేదు, బట్ ఇప్పుడు కనిపించారు అమ్మవారు. ఎంత బాగున్నారు చూడండి. జస్ట్ సైడ్కి వెళ్ళి చూస్తే కూడా ఎంత కలగా ఉందో అమ్మవారి ఫేస్. ఇంకా నెక్స్ట్ పలారం బండికి వెళ్ళి జాతరకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే ఈసారి ట్రెండింగ్గా ఈ బ్యాంగిల్స్ వచ్చినాయి కొత్తగా, కానీ కొనలేదు. కానీ మా మమ్మీ 10 రూపీస్ షాప్కి తీసుకుపోయింది. అక్కడ కొన్నది. మా డాడీ కూడా వచ్చిండు మా వెనకాలనే. అండ్ చూసిరా ఇవన్నీ 10 రూపీస్, ఏది కొన్నా 10 రూపీసే అనమాట. అంత ఏమంటారు చవక, చాలా తక్కువ రేటు ఉంటాయి అసలు. మొత్తం ఎట్లా అంటే ఇక మీకు మొత్తం జాతర వైబ్స్ అనమాట. ఇక చూడండి ఆడ స్టేజ్ మీదకి వెళ్ళి షార్ట్స్ పట్టుకుంటే ఆ స్టేజ్ ముంగట్టు పోయి వెళ్తున్నాయి. క్రేజీ ఉంటారు చిలకలు కూడా అలా మొత్తం. అండ్ ఈడ చూస్తే మా మమ్మీ షాపింగ్ గివ్ చేసింది అనమాట. ఇక సైడ్ పిన్లు, ఒక రబ్బర్ బ్యాండ్, ఇంతే చిన్న షాపింగే మాయి. ఇవన్నీ ఎందుకు తీస్తానో అని అంటాను మా మమ్మీ సైడ్కి వెళ్ళి. ఊక మమ్మీ అని అంటే ఇక సరే అనేసి అంటాను. అండ్ నెక్స్ట్ ఇక పోదాం జాతరకి. ఇంకా నా వెనకాల చూస్తే జెయింట్ వీల్, రా జెయింట్ వీల్ అని పిలిచినట్టు అనిపిస్తాను. కానీ ఇక మా డాడీ ఏమొద్దు, మా మమ్మీ కూడా జెయింట్ వీల్ ఎందుకు ఇప్పుడు అని అంటాను. అండ్ ఈడ చూస్తే మా మమ్మీ బ్యాంగిల్స్, ప్రతిసారి ఈ జాతరకు వచ్చినప్పుడు బ్యాంగిల్స్ అయితే కొంటామన్నమాట. చలో ఈడ చూసేస్తే ఇగో ఈ బ్యాంగిల్స్ అయితే కొన్నది మా మమ్మీ. ఇవి మా మమ్మీకి నచ్చినాయంట. ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అసలు జాతరలో. ఇంకా ఇక్కడ చూస్తే అమ్మవారిది ఇంకొక పలారం బండి చాలా బాగుంది. ఇది అన్నిటికంటే డిఫరెంట్ ఉండే. అమ్మవారు కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా నేను చెప్పక్కర్లేదు, చూసేయండి. అసలు మీరు చూస్తే నా ఈ వ్లాగ్లో మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం డప్పుల సౌండ్, డీజే సౌండ్ అంతా ఇట్లా ఏమంటారు జాతర సౌండ్ వస్తుంది అనమాట. బట్ నేనేం చేసిన బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా తక్కువ చేసిన, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అది ఏం వినిపిస్తలే. సో నాదైతే ఈసారి షాపింగ్ ఏం లేదు అనమాట. మా మమ్మీ కొంచెం షాపింగ్ చేసేసింది. ఇక అట్లా మేము జాతరకి వెళ్ళి చలో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బట్ ఇక్కడ నా ముంగట చూస్తే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఇంతకు ముందుకు చూసిన పలారం బండ్లన్నీ ఇట్లా మాకు ఎదురుగా వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే పోతరాజులు ఇంకా డ్యాన్స్లు ఫుల్. అండ్ అసలు చెప్పాలంటే బాయ్స్ వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఎవడు ఎంజాయ్ చేయడు ఈ బోనాల పండుగకి. నేను చెప్పేది నిజం అయితే 100% నిజం అయితే ఏంది. ఇంకా ఎంత చేసినా మన గర్ల్స్ అయితే వాళ్ళ లెక్క వేయలేం కదా డ్యాన్స్, పోయి డీజేల కాడ ఆడిరా. కానీ వేసేవాళ్ళు ఉంటారు గర్ల్స్, మీరు లక్కీ అబ్బా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసి ఇంతకుముందుకి ఈ దేవుళ్ళ విగ్రహాలను మనం ఫస్ట్ చూసినాం. అండ్ మేము ఇప్పుడు వస్తుంటే ఎదురుంగి ఇట్లా వస్తున్నాయి అనమాట. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసి డ్యాన్స్ వైభవ్. ఇక్కడ చూసి కొంతమంది డ్యాన్స్ వేస్తారు, మిగతా వాళ్ళు డ్యాన్స్ వేసేసి అలసిపోయాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తే తొట్టెలు వస్తాయి. సో అది ఎవరైనా కోరుకున్న కోరికలు తీరితే అమ్మవారి గుడికి తొట్టెలు కడతారనమాట. ఇదిగోండి ఇవే తొట్టెలు. ఇవి కూడా చాలా బాగుంటాయి బోనాల పండుగ. నా మొత్తం వ్లాగ్లో ఈ క్లిప్ నా ఫేవరెట్, ఎందుకంటే గర్ల్స్ కూడా డ్యాన్స్ చేస్తారు. నా కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో అసలు. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి ఈడ ఇంతకుముందు ఫస్ట్లో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది అన్నా కదా, ఇక్కడ అసలు వీళ్ళు వేసినంత డ్యాన్స్ ఇప్పటివరకు ఏ పలారం బండి ముంగట నేను చూడలే. సూపర్ అంటే సూపర్ వైబ్ అవుకుటేస్తాను. చాలా బాగా మంచి డ్యాన్స్ వేసారు. నేనైతే కొంచెంసేపు అక్కడ ఉండి వీళ్ళ డ్యాన్స్ చూసి ఆ తర్వాత ఇంటికి బయలుదేరాం అనమాట. చూడండి మీరు కూడా. ఇక్కడ చూస్తే డాగేజ్ బాయ్ మన చింటూ ఏం చేస్తుండ అంటే ఇక చూస్తున్నా నాతో పాటు పక్కనే కూర్చున్నాడు. చూస్తారా అని చూస్తున్నా, అస్సలు దిగుతలేడు. ఒరే చింటూ నేను నిన్న వ్లాగ్లో పెట్టుకుంటా అనగానే ఇది చూసిండు, ఓకే చెప్పేసిండు అనమాట. ఇంకా చలో జాతర అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటే మధ్యలో మళ్ళీ మాకు ఇంకొక అమ్మవారి పలారం బండి కనిపించింది. సో అక్కడ ముట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం.
ఈసారి జాతరలో ఏదో మిస్సింగ్ అనిపించింది, అదే వర్షం. సో ఇప్పుడు వర్షం కూడా పడుతుంది, జాతర కంప్లీటెడ్ అనమాట. సో నా బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.